కోవిడ్ కంట్రోల్ చేయగలుగుతాం. సో ముఖ్యంగా వాలంటీర్స్, ఇది వాలంటీర్ సర్వీస్. నన్ను అడిగితే మీరు గవర్నమెంట్లో వాలంటీర్గా పనిచేస్తున్నారని కాదు, అసలు వార్డులో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎవరైతే 40 సంవత్సరాలు పైబడినటువంటి వయసు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరినీ నడుము బట్టి సెషన్ పాయింట్ తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. కొద్దిగా మనం అవగొట్టేసేయాలి. ఇప్పుడు ఈరోజు 5 మంది కదా, మీకు గురువారం సెషన్ నుంచి ఒక సెషన్లో జరుగుతాయి. అట్లా 70 సెక్రటరీలు ఉన్నాయి, అయిపోతాయి. 6 సెషన్స్ అంటే 6 రోజులు, మధ్యలో 2 రోజులు 12, 12 గారు 18, మ్యాక్సిమం 22. ఈ 5 మంది 4 ట్యాగ్ చేసుకోండి. సో ఆ సెక్రటరీ ఫంక్షన్ అది ఆ 4 వాలంటీర్ సహాయంతో ఆ 4 వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ని, ఎస్సీజీలో పనిచేసే ఆర్పీస్ని, ఎస్సీజీలో లీడర్స్గా వ్యవహరించే వాళ్ళని, అట్లాగే ఆ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ ఉంటే ఆయనతో కూడా మాట్లాడి, సార్ మీరు కూడా రండి మాతో పాటు సహకరించండి, ప్రజల్లో కాస్త తరలించండి, ఆయన రిక్వెస్ట్ చేసి భరోసా ప్రోగ్రామ్ మోటివేషన్ ఇవ్వగలిగే ఇండివిజువల్ ఆర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అక్కడ వాళ్ళు ఎవరైనా సరే అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి. వెల్ఫేర్ అసోసియేషన్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటే అవి, ఇంకా ఏదైనా యూత్ క్లబ్లు ఉంటే అవి, ఎస్ఎస్జీ సంఘాలు కాకుండా వేరే రకమైనటువంటి మహిళా సంఘాలు ఏమైనా ఉంటాయి అవి, ఇట్లాంటి వాళ్ళు అందరినీ కూడా మీరు ఇన్వాల్వ్ చేసి 100% మనకు మోటివేట్ చేసి మొబిలైజ్ చేయాలి. సో రేపు సెషన్ స్టార్ట్ అయినా ఒక్కొక్క మనం మొబిలైజ్ చేస్తుంటే ఒక్కొక్క సెషన్ నడుస్తూ ఉంటుంది. రేపు సాయంత్రానికి ఛాలెంజ్గా తీసుకుని నేనే మీకు అడ్రస్ చేసిన తర్వాత ఎవరు చేయాలా. సో రేపు ఇప్పుడు ఇంకా పని జరగకపోతే ఇంకా నేను ఎట్లా చేయించాలా జిల్లాలో. సో దీంట్లో మరి ఇదేమన్నా ఏ ఒక్కరి పని సంబంధించింది, ఎవరికైతే వలరబిలిటీ ఉందో వాళ్ళు కోవిడ్ చూస్తే వాళ్ళకి ప్రమాదం ఉంది. ముఖ్యంగా అర్బన్ ఏరియా ఒంగోలు మొత్తం జిల్లాలో జరిగిన డెత్లన్నీ కూడా తీసుకుంటే దాంట్లో 25% ఇక్కడే జరిగినాయి. ఇంకా ఎక్కువైనా 30%. తీరా ఎందుకు చెప్తున్నాను ఈ కేసు అంటే, అందరూ ఎవరుకున్నారు వ్యాక్సినేషన్ ఇన్ఫెక్షన్ అది ముదిరిపోయి కిడ్నీస్ దాకా వెళ్ళిపోయింది. కిడ్నీస్ కూడా వెళ్ళకపోతే ఆ పని ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాను నేను కూడా. పెట్టారు మళ్ళా, అందువల్ల అడ్వాన్స్డ్ పెట్టిన దానివల్ల సేవ్ అయింది, లేకపోతే మామూలు అంబులెన్స్ అయితే కూడా ఇబ్బంది పడేదే. సో అపోలో వాళ్ళంతా మన వాళ్ళు అట్లాంటి ఏదైనా ఉంటే తన వ్యాక్సినేషన్ వేయించుకోకూడదు, వాళ్ళకున్న ఏదో ముదిరి ఇబ్బంది పడి. సో అందువల్ల ఏమైనా అట్లాంటివి ఏంటి అనమాట. సరే అట్లా జరిగినా కూడా ఎన్ని జరిగినాయి కూడా ఏం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ వేయించుకోకుండా ఉంటే రేపు సెషన్లో పనిలో పని ఇబ్బంది. ఎవరైతే వచ్చారో ఇస్లాంపేట, వంటవారి కాలనీ, శ్రీనగర్ కాలనీ, మరాఠీ పాలెం, అలాగే బొల్లేటివారి పాలెం ఈరోజు జరుగుతోంది. ఈరోజు పార్షియల్గా జరగచ్చు కాబట్టి వాళ్ళని కూడా అదే సెంటర్లో రేపు కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళని కూడా మోటివేట్ చేయమని చెప్పండి. మిగిలిన పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఏఎన్ఎం సమాన్ మీకు ఏమైతే ఉన్నాయో రూమ్స్ అలాట్ చేసుకోవడం కానీ, తర్వాత అక్కడ చైర్స్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. మన నోడల్ ఆఫీసర్స్, సూపర్వైజింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు అరేంజ్ చేసుకోండి. అవి కూడా ఇప్పుడు మనకు కలెక్టర్ సార్ చెప్పినట్లు, అలాగే జేసీ గారు సార్ చెప్పినట్లు ఇది 100% వ్యాక్సినేషన్ జరగాలి మనకందరికీ కూడా. సో ఆ విధంగా మీరందరూ చేస్తారనేసి అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యంగ్ జనరేషన్కి వచ్చినా దే విల్ బి ఏబుల్ టు బేర్, వాళ్ళకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, దే కెన్ రెసిస్ట్ ది కోవిడ్ డిసీజ్. సో వలనరబిలిటీ ఉండేది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే. కాబట్టి వాలంటీర్ సెకండ్ థర్డ్ లేకుండా మీ పేరే మీ డిజగ్నేషన్ వాలంటీర్, స్వచ్ఛందంగా సర్వీస్ చేయాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరిగి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా టీమ్ లాగా పనిచేసి వార్డ్ సెక్రటరీలో మొబిలైజ్ చేయడం, మోటివేట్ చేయడం, మొబిలైజ్ చేయడం, వ్యాక్సినేషన్ వేయించడం. దట్ హ్యాపెండ్. నేను 2 ఎక్స్పెరిమెంట్ చేశాం రూరల్ ఏరియాలో, 100% అయిపోయింది. సో దట్ ఇస్ ది ఎగ్జాంపుల్. అంటే మేము ఏదో ఇక్కడ నుంచి చెప్తా ఉంటే మీరు రొటీన్గా తీసుకొని అవ్వలేదు, ఫోకస్ పెట్టి చేస్తే 100% అయ్యింది. మధ్యపల్లి పక్కనే 340 మంది 335 మంది ఎందుకు పెడితే 100% చేసి వచ్చారు సాయంత్రానికి. ఏదో 1-2 ఏమన్నా అబ్సెంట్ అయినారేమో. సో అందు గురించే ఇప్పుడు ఈ రోజుకి తక్కువ టైం ఉంది రేపు సెషన్కి.
ఒకవేళ నాకు తెలిసి మీరు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మోటివేషన్, మొబిలైజేషన్. అంటే సెషన్ పాయింట్కి టార్గెట్ బెనిఫిషరీస్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ ది హెల్త్ స్టాఫ్ టు వ్యాక్సినేట్. ఏఎన్ఎం ఆశా వర్కర్స్ ఎంతసేపు టపా అని ఇంజక్షన్ ఇచ్చేసేయచ్చు. సో అందువల్ల ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటే ఈ పని చేయలేదు. సో సెషన్ పాయింట్కి జనాలు వస్తే తప్ప మనం వ్యాక్సినేషన్ వేయలేము. సో అందువల్ల ఇక్కడ క్రిటికల్ టాస్క్ ఏంటంటే ఎవరైతే టార్గెట్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని మనము ఇదివరకే ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ డేటా అంతా కూడా మన చేతిలో ఉంది, సమాచారం అంతా మన చేతిలో ఉంది. వాళ్ళని కాస్త మోటివేట్ చేసి, మొబిలైజ్ చేసి సెషన్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించాలి అంతే. సో అందుకు ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్లో ఒక షెడ్యూల్ లాగా కాంపైన్ మోడ్లో వ్యాక్సినేషన్ ప్లాన్ చేయడం అని చెప్పాను. దాంట్లో మీతోనే ప్రారంభిస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను.